అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో మనము ఎప్పుడో నుంచి ఫాలోఅప్ చేసే 4 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇవాళ శాంక్షన్ అయ్యాయి. 4 ఉంగటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 ఫ్లైఓవర్లు ఆర్ఓబీస్ని ఎప్పుడు నుంచి ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంది, అందరు కూడా ఇబ్బంది పడుతుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్ఓబీస్ అన్ని కూడా తీసుకొని రావాలని ఆకాంక్షతో రెగ్యులర్గా రైల్వే మినిస్టర్ గారిని ఫాలోఅప్ చేసుకుంది. ఇవాళ మనకి 4 ఆర్ఓబీలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఉంగటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఒకటి భీమడోల్ దగ్గర, ఇది ద్వారక తిరుమల కొల్లేరు టూరిజం స్పాట్కి కొంచెం ఈజీగా కనెక్టివిటీ కోసము ఫ్లైఓవర్ ఆర్ఓబీ ఫ్లైఓవర్ వేయడం వల్ల ట్రాఫిక్ జామ్, ఎప్పుడో నుంచి ఉండే ట్రాఫిక్ జామ్ మనము ఓవర్కమ్ అవ్వచ్చు. ఇవాళ ఈ ప్రాబ్లం వల్ల ట్రాఫిక్ అంతా కూడా ఒక లైన్ లేక వస్తుంది భీమడోల్ దగ్గర. అలాగే ఎల్సీ నంబర్ 364 కైకారం దగ్గర, 364 కైకారం దగ్గర డెల్టాకి పోవడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఈ డెల్టా ఏరియాలో తగ్గిపోవడానికి ఈ ఆర్ఓబీ తోటుపాటుపడుతుందని మీకు అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎల్సీ నంబర్ 365 చేబ్రోల్ దగ్గర, ఎల్సీ నంబర్ 365 కనెక్టింగ్ బిట్వీన్ కొత్తపల్లి టు నర్సాపురం, ఇక్కడ డెల్టాకి అప్పర్ ల్యాండ్ నుంచి డెల్టాకి కనెక్టింగ్ కోసం, నర్సాపురం కనెక్టింగ్ కోసం ఈ ఆర్ఓబి చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా మీకు తెలుపుతున్నాను. దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జామ్స్ అన్ని కూడా తగ్గిపోతాయని కూడా మీకు అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఎల్సీ నంబర్ 366 ఉంగటూరు దగ్గర లైన్ రోడ్ కనెక్టింగ్ ఉంది. అక్కడ యూనివర్సిటీ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీకి కనెక్టింగ్ ఇబ్బందిగా ఉండింది. దాంతో ఈ ఆర్ఓబితో ఆ విసులుబాటు కూడా కలిగించడం జరిగింది. ఇవాళ ఈ 4 ఉంగటూరు కాన్స్టిట్యున్సీలో అప్రూవల్ రావడం జరిగింది. వచ్చే 6 నెలల్లోనే పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయని మీ అందరికీ శుభవార్త కింద నేను చెప్పాలనుకున్నాను. ఇవాళ ఈ అన్ని పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలయ్యేటప్పుడు శంకుస్థాపనలకు కూడా ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ ఈ అన్ని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మనం ఏ పని చేసుకోగలుగుతున్నామంటే అందరి సహకారంతో, ఎమ్మెల్యేల సహకారంతో కూడా అన్ని పనులు చేసుకోగలుగుతున్నామని మీ అందరికీ తెలుపుతూ, వచ్చే రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మనకి ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఆర్ఓబీస్ ఇంకా చాలా తీసుకొని రావడానికి వర్కౌట్ చేస్తామని మీ అందరికీ చెప్తున్నాను. వచ్చే రోజుల్లో ఆర్ఓబీస్ కూడా వచ్చిన విషయం మీ అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తానని మీ అందరికీ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.